ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ లూకా సువార్త 19వ అధ్యాయం కనుక మనం చూస్తే, ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనీయ అను గ్రామములను సమీపించినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిపించి, మరి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకునండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే గనక ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని వాళ్ళతో మీరు చెప్పండి అని పంపించారు. సో అలాగే వారు కట్టబడిన గాడిదని మరి కనుగొని ఆ గాడిద పిల్లని విప్పుతున్నప్పుడు వాళ్ళ యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారు అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇది ప్రభువుకు కావాలి అని చెప్పని. తర్వాత వాళ్ళు యేసు దగ్గర దాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతా సంతోషించుచు, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానంను సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని మరి వాళ్ళు చూసిన అద్భుతాలన్నిటిని బట్టి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. సో మనం ఈ పోర్షన్ చూస్తే గనక నన్ను ఎక్కువగా నా హృదయాన్ని తాకిన విషయం ఏంటి అని అంటే, ఆయన కొన్ని గుర్తులు చెప్తున్నారు. మీరు ఎదుట గ్రామానికి వెళ్ళాలంటే ఆ గ్రామంలో చాలా గాడిదలు ఉండొచ్చు, అంటే ఆ గాడిదకు ఉన్న స్పెసిఫిక్ కొన్ని క్వాలిటీస్ చెప్తున్నారు. ఫస్ట్ది, అది కట్టబడి ఉంటుంది. సెకండ్ది, దాని మీద ఏ మనిషి ఎన్నడూ కూర్చోలేదు అవి చెప్తా వచ్చాడు. నేను అనుకుంటా ఉన్నాను, అసలు ఎందుకు ఈ గాడిద, ఎందుకు దాని మీద ఎవరు కూర్చోలేదు అని అంటే, ప్రభువుకి అది కావాల్సి ఉన్నదని ఆయన సమాధానం చెప్తున్నారు. ఈ గాడిద ఆయనకు కావాలి కాబట్టి ఆ గాడిద మీద ఏ మనిషి కూర్చోకుండా ఫస్ట్ ప్రభువే కూర్చునేలాగా ఆయన దాన్ని భద్రపరుచుకుంటూ వచ్చారు. మన హ్యూమన్ వర్షన్ చూస్తే కనుక ఇది పనికిరాదరా నాయన, ఏ మనిషి దీని మీద కూర్చోలేడు అన్నట్టుగా మనుషులు వాళ్ళ సొంత అభిప్రాయాలను బట్టి మరెందుకు దాన్ని కట్టేశారు, ఎందుకు దాని మీద ఎవరు కూర్చోలేదో తెలియదు, కానీ ఆయన స్పెసిఫిక్గా దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చోలేదు, అది ప్రభువుకు కావాలి. చాలా స్పెసిఫిక్గా ఆయన చెప్తూ వచ్చారు. ఒక ఉద్దేశం ప్రకారం విత్ అ పర్పస్ ఆయన ఆ గాడిదను ప్రిజర్వ్ చేస్తూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. మరి అలాగే మనం చూస్తే జకరియా ఎలిజబెతులు బహుకాలం గడిచిన వృద్ధులే, వాళ్ళకి పిల్లలు లేకుండా ఉన్నారు. యేసయ్యకి 6 నెలల ముందు మరి బాప్తిస్మిచ్చి యోహాను మరి పుట్టడం మనం చూస్తా ఉన్నాం. హీ వాస్ బోర్న్. ఒక స్పెసిఫిక్ ఉద్దేశం కొరకు ఆ గర్భం అవసరం కాబట్టి దేవుడు ఆమెని భద్రపరుస్తూ వచ్చాడు. వాళ్ళ యొక్క ఆ గర్భాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. రైట్ టైంలో దేవుడు ఆమెని మరి ప్రెగ్నెంట్గా చేయడం, ఆమె బాప్తిస్మిచ్చి యోహానుని కనడం, బైబిల్లో ఉన్న అతను గూర్చిన వాగ్దానం, మరి అతడు అరణ్యంలో వినబడు ఒక స్వరము, ప్రభువుకు ముందు మార్గంను సిద్ధపరుస్తాడు. అది బాప్తిస్మిచ్చి యోహాను పట్ల దేవుని యొక్క పర్పస్. ఆ ఉద్దేశం కొరకు దేవుడు మరి వాళ్ళ గర్భాన్ని భద్రపరుస్తూ రైట్ టైంలో వాళ్ళకి బాప్తిస్మిచ్చి యోహాన్ని ఇచ్చాడు. మనుషులు బయటికి చూడడానికి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంటెన్షన్స్, దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళకి సొంతగా ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. దేవుడు ఎవరైనా ఒక వ్యక్తిని భద్రపరుస్తూ వస్తే గనక దాని అర్థం మరి ఆ వ్యక్తి యేసయ్యకి కావాలి. అందుకనే ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎందుకు కూర్చోలేదంటే, ఆయన రారాజుగా ఆయన కూర్చోవడం కొరకు ఆ గాడిదకి అంతకుముందు ఎవరు కూర్చోలేదు. మన జీవితంలో కూడా మరి ఆయన కూర్చున్నప్పుడు గాడిద నడుస్తుంటే దాని రేంజ్ మారిపోయింది. గాడిద నడుస్తుంటే దానికి బట్టలు పరుస్తున్నారు, పట్టు వస్త్రాలు
ఆకులు పరుస్తూ ఉన్నారు. దాని మీద రారాజు సృష్టికర్త ఎక్కి కూర్చున్నప్పుడు ప్రజలు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఒక ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. రైట్ టైం వచ్చినప్పుడు ఆయన దాన్ని జరిగిస్తాడు. అప్పుడు ఆయన ఘనమైన నామం మహిమపరచబడుద్ది. అంత మాత్రమే కాదు, అప్పటి వరకు ఎందుకు పనికిరాని మన జీవితాలకి చాలా గొప్ప విలువ వస్తుంది. చాలా ఎక్కువగా మన కొమ్ము పైకెత్తబడుద్ది. ఆనంద తైలంతో మన ప్రభు మనల్ని నింపుతాడు. సో గాడిద విలువ ఎలా మారిందో మన విలువ కూడా రానున్న దినాల్లో దేవుడు నన్ను ఎవరు వాడుకోవట్లేదే, నేనేమీ చేయలేకపోతున్నానే, నా వల్ల ఏమీ జరగట్లేదే, నా వల్ల అసలేమీ ఉపయోగం లేదనే చాలా విషయాల్లో మనం బాధపడతాం. నా జీవితాల్లో కార్యం జరగట్లేదే, నేనేమీ పొందుకోలేకపోతున్నానని. దేవుడికి మనం కావాల్సింది ఆయన కొన్ని స్పెసిఫిక్ ఉద్దేశాల కొరకు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. రైట్ టైం వచ్చినప్పుడు ఆయన దాన్ని రివీల్ చేస్తారు. ఆయన రివీల్ చేసినప్పుడు మన కొమ్ము పైకి ఎత్తబడుద్ది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.